హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం లెనోవో ఎల్ఓక్యూ గురించి అయితే మాట్లాడదాం. ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను నా కొత్త ల్యాప్టాప్ గురించి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుంటే ఇక్కడ ఐకార్డ్స్ వదిలేస్తాను, ఒకసారి ఆ వీడియో అయితే మీరు చెక్ చేయండి. ఈ వీడియోలో కంప్లీట్గా 3 months యూస్ చేసిన తర్వాత ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చాలా మంది ఈ ల్యాప్టాప్ తీసుకోవాలా లేదా అనేసి అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను, ఈ ల్యాప్టాప్ మనకి వర్త్ బయింగా కాదా అనేసి అయితే. సో వీడియో కొంచెం లెంత్గా అయితే ఉంటుంది, సో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మాక్సిమం అన్ని కవర్ చేస్తాను. నాకు ప్రోస్ ఏమనిపించాయి, కాన్స్ ఏమనిపించాయి, ఇది మనం ఫైనల్గా మీకు ఒక వడ్డీకి అయితే తీసుకొస్తాను, తీసుకోవచ్చా లేదా అని దాని గురించి అయితే. ముందుగా ప్రోస్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా ప్రీమియం డిజైన్తో అయితే మనకి లెనోవో ఎల్ఓక్యూ బ్రాండ్ అయితే వస్తుంది. మాక్సిమం మనకి ఇది లీజియన్ సిరీస్ ఉంది కదా, సో ఆ లీజియన్ సిరీస్ నుంచి అయితే ఇన్స్పైర్ అయితే తీసుకొని క్యూ ల్యాప్టాప్ అయితే డిజైన్ చేశారు. వెయిట్ కూడా మనకి చాలా వెయిట్ అయితే ఉంటుంది, 2.4 kgs వెయిట్ అయితే వస్తుంది. అండ్ ఓవరాల్ గా మనకి ఇది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయినప్పటికీ మనకు కొంచెం హెవియర్ వెయిట్ సైడ్ అయితే ఉంటుంది. చూడడానికి అయితే మనకి చాలా స్టబాన్ డిజైన్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. గ్రే కలర్ లో తీసుకున్నాను, మనకి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంది, చాలా బెటర్ గా అయితే ఉంది. డిస్ప్లే వాబల్ అయితే కూడా మనకి మరీ ఎక్కువ అయితే లేదు, మీడియం లైక్ మినిమం గా అయితే మనకి డిస్ప్లే అయితే వాబల్ అయితే అవుతుంది. అండ్ డిస్ప్లే ఓవరాల్ మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మనకి చాలా బాగుంది. ఫ్లెక్సిబిలిటీ కూడా మనకి టాప్ సైడ్ లిడ్ అయితే కొంచెం ఎక్కువ ఫ్లెక్సిబుల్ అవుతుంది, కీబోర్డ్ సైడ్ కూడా మనకు కొంచెం స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. సో అండ్ మీరు లిడ్ అయితే ఒక చేత అయితే లిఫ్ట్ చేయొచ్చు, సో వన్ హ్యాండ్ తో మనం లిఫ్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసరికి ఇది 4 zone కీబోర్డ్, సో చీక్లెట్ కీబోర్డ్ అని చెప్పొచ్చు. 1.5 meters వరకు అయితే మనకి కీ ట్రావెలింగ్ అయితే ఉంటుంది. కావాలంటే కీస్ కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు, స్వాపబుల్ కీస్ అనమాట. ఇంకా RGB గురించి మాట్లాడితే ఇది 4 zone RGB లైట్. సో మీరు వాంటేజ్ యాప్ అయితే ఉంటుంది వీళ్ళ యొక్క సాఫ్ట్వేర్, సో అక్కడి నుంచి అయితే మీరు సంబంధించిన RGB కలర్స్ అయితే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. కమింగ్ టు ద డిస్ప్లే, సో డిస్ప్లే అనేది నాకు చాలా అట్రాక్టివ్ అయితే అనిపించింది. ఈవెన్ దో ఇది మనకి 15.6 inches HD స్క్రీన్ అండ్ 8-bit ప్యానల్, ఇది 10-bit ప్యానల్ అయితే కాదు. 100% sRGB సపోర్ట్ అయితే చేస్తుంది. మనకి యాంటీ గ్లేర్ డిస్ప్లే. ఒకవేళ మీరు ఎడిటింగ్ చేస్తున్నా, ఎక్కువ మీరు గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తున్నా, అలాంటి కండిషన్లో మనకి కలర్ యాక్యురేసీ అనేది చాలా బెటర్గా అయితే ఉంటుంది. సో ఇండోర్ కండిషన్లో మనకి 300 nits వరకు అయితే సరిపోతుంది. సో మనకి ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ర్యామ్ అండ్ స్టోరేజ్, సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి లైక్ 1 TB స్టోరేజ్ అయితే వస్తుంది. ఇది SSD అని చెప్పొచ్చు. మనకి అలాగే 16 GB ర్యామ్ తో తీసుకొచ్చారు. వీటికి మనకి ఎక్స్ట్రా స్లాట్స్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తారు. కావాలంటే మీరు ఎక్స్ట్రా ర్యామ్స్ అండ్ ఎక్స్ట్రాగా మనకి స్టోరేజ్ అయితే కూడా మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ర్యామ్ స్పీడ్ అయితే నాకు బాగా నచ్చింది. సో 5600 ఫ్రీక్వెన్సీ అయితే మనకి రన్ అవుతుంది అనమాట. ఒక నోట్ అయితే చెప్పాలి, మీరు ఏదైనా అదర్ ఫ్రీక్వెన్సీస్ ఉన్న ర్యామ్ ని దీంట్లో ఇన్స్టాల్ చేయకండి. చేశారంటే మనకి అయితే చెడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు అయితే 5600 ఫ్రీక్వెన్సీ మెగాహెర్ట్జ్ ఉంటుంది కదా, సో అటువంటి ర్యామ్ అయితే మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. సో నాకు తెలిసినంత వరకు ఇది 32 GB వరకు అయితే మనం ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది అప్ టు 64 GB వరకు అయితే మనకి సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇందులో వచ్చేసరికి i7 14th generation 4700 HX ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. HX ఈస్ నథింగ్ బట్ మనకి డెస్క్టాప్ లెవెల్ ఉన్న పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే ఇక్కడ ఒక ఐకార్డ్స్ వదిలేస్తాను, ల్యాప్టాప్ బయింగ్ గైడెన్స్ అనేది, అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితే చేస్తుంది. నా దగ్గర ఉంది మాత్రం ఇది డెస్క్టాప్ లెవెల్ పర్ఫామ్ చేసే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో దీని అవుట్పుట్ అయితే మనకి చాలా బెటర్గా అయితే ఉంది. ఇందులో మ్యాక్సిమం టర్బో ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఇది మనకి 5.5 GHz వరకు అయితే మనకి క్లాక్ స్పీడ్ని ఓవర్ క్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో డెడికేటెడ్గా LA1 AI చిప్సెట్ అయితే ఉంది. ఇది మనకి నార్మల్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో, నార్మల్ టాస్క్స్ ఉంటాయి కదా, అది LA1 AI చిప్సెట్ అయితే కంట్రోల్ చేస్తుంది. అండ్ మిగతా హెవీ టాస్క్ ఏవైతే ఉంటాయో అది మనకి i7 14th generation ప్రాసెసర్తో అయితే మనకి మేనేజ్ అయితే చేస్తుంది అనమాట. గ్రాఫిక్స్ గురించి మాట్లాడితే ఇందులో మనకి NVIDIA RTX 4060 గ్రాఫిక్స్ కార్డ్ తీసుకొచ్చారు. ఇందులో TGP చూసుకుంటే 145 watt వరకు అయితే TGP అయితే ఉంటుంది. సో TGP ఉండడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేను ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో మీ స్క్రీన్ మీద అయితే ఒక రెండరింగ్ టెస్ట్ అయితే మీరు చెక్ చేయొచ్చు. సో నేనైతే ఒక 7 minutes క్లిప్ అయితే నేను ఒక వీడియోని అయితే పిక్ చేశాను. సో రీసెంట్గా నేను ఎడిట్ చేసేటప్పుడు సో దాన్ని నేను మీడియా ఎన్కోడర్లో అయితే రెండరింగ్ అయితే చేశాను. సో మనకి 7 minutes ఆఫ్ వీడియో మనకి మించు 5 minutesలో అయితే మనకి ఫుల్ రెండర్ అయితే అయిపోయింది అనమాట. అది కూడా నేను ఏదైతే ఫుల్ పవర్లో అయితే పెట్టాను, లైక్ పర్ఫార్మెన్స్లో అయితే పెట్టాను. మనకి ఏదైతే యూసేజ్ ఉంటుంది కదా, అది మీరు వాంటేజ్ యాప్ నుంచి అయితే మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో 7 minutes ఆఫ్ వీడియో ఏదైతే ఉందో ఇది 4K వీడియో అండ్ మనకి కొన్ని గ్రాఫిక్స్ అయితే కూడా నేను యాడ్ చేశాను ఎక్స్టర్నల్గా అయితే. సో ఈ టోటల్ వీడియోని మనకి 5 minutesలో అయితే రెండర్ అయితే చేసింది మీడియా ఎన్కోడర్లో అయితే. అండ్ ఏదైతే i7 and 4060 గ్రాఫిక్స్ కార్డ్ ఏదైతే ఉందో నేను సైమన్
సైమల్టేనియస్గా మనకి ఏదైతే ప్రీమియర్ ప్రో యూస్ చేస్తానో, క్రోమ్ ట్యాబ్ యూస్ చేస్తానో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అలాగే ఫోటోషాప్ని అయితే కూడా సైమల్టేనియస్గా యూస్ చేస్తాను. సో ఎటువంటి పరిస్థితిలో కూడా మనకి ఇది ల్యాగ్ అవ్వలేదు. అలాగే మనకి యాప్స్ అన్ని క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మ్యాక్సిమం నేను ఎప్పుడైతే చూడలేదన్నమాట. అన్ని చాలా అంటే చాలా స్మూత్గా అయితే రన్ అవుతున్నాయి. బట్ ఒకటి ఏంటంటే మీరు ఎక్కువ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కన్నా లేదంటే 3Dకి సంబంధించిన బ్లెండర్ ఏదైతే ఉందో అలాంటి యూస్ చేసేటప్పుడు బెటర్ మీరు 32GB వరకు సంబంధించిన ర్యామ్ని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవడం బెటర్ అని చెప్తాను. ఇంకా స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ఈ ల్యాప్టాప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కెమెరా గురించి మాట్లాడితే ఇందులో మీకు 1080p కెమెరా అయితే తీసుకొచ్చారు. చాలా ల్యాప్టాప్స్లో 720p ఉంటుంది, బట్ ఇందులో ప్లస్ పాయింట్ 1080p కెమెరా అయితే ఉంటుంది. అండ్ డెడికేటెడ్గా ఈ షటర్ అయితే ఉంటుంది. మనకు కావాలనుకుంటే కెమెరాని అయితే ఆ షటర్ ద్వారా కంట్రోల్ అయితే చేయొచ్చు. లైక్ మీకు వీడియో క్వాలిటీ అయితే ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఇది మనకి 1080p కెమెరా. సో డైరెక్ట్గా నేను ఒక లైట్ ఏదైతే ఉందో యూట్యూబ్ వీడియోస్కి యూస్ చేసే లైట్, ఆ లైట్ని అయితే పెట్టుకున్నాను. సో మీరు క్వాలిటీ అయితే చూడొచ్చు. అండ్ డైరెక్ట్గా ఆడియో కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచే రికార్డ్ చేస్తుంది అనమాట. సో మీకు చెక్ చేయండి. అండ్ చాలా ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే మనకి 1080p కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ Windows 11 హోమ్ మీద అయితే మనకు తీసుకొచ్చారు. అలాగే MS ఆఫీస్ మనకి ఫుల్ లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. పర్చేస్ చేసిన వెంటనే మనకి యాక్సెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఛార్జింగ్ గురించి మాట్లాడితే ఇందులో బ్యాటరీ 60 Wh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ 240 వాట్ సంబంధించిన మనకి బ్రిక్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే ర్యాపిడ్ ఛార్జర్ అయితే ఉందన్నమాట. Type-C యూస్ చేసి 140 వాట్ వరకు అయితే మీరు ఏదైతే ఛార్జింగ్ అయితే చేయొచ్చు. ఇన్ కేస్ మీరు గేమ్స్ ఆడకుండా లేక నార్మల్ యూసేజ్ కోసం యూస్ చేయాలనుకుంటే మనకి ఫుల్ ఎఫెక్టివ్ పవర్ అంటే ర్యాపిడ్ ఛార్జింగ్ కాకుండా మనకి నార్మల్గా Type-C అయితే కూడా మీరు ఛార్జ్ అయితే చేయొచ్చు. బట్ మనకి ఫుల్ పవర్ అయితే ఇందులో మీరు Type-C యూస్ చేసి అయితే మీరు బయటికి తీసుకురాలేదు. దట్ ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేరు అనమాట. బట్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే 80% వచ్చేసరికి అరౌండ్ 60 మినిట్స్లో అయితే మనకి ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనం వాంటేజ్ యాప్ గురించి అయితే మాట్లాడదాం. సో మనకి ఏవైతే కంట్రోల్స్ ఉంటాయి కదా, ఈ సిస్టమ్ సంబంధించిన కంట్రోల్స్ అన్ని ఈ యాప్ నుంచి అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. లైక్ ర్యామ్ కానీ లేదంటే CPU కానీ GPU కానీ అలాగే ర్యాపిడ్ ఛార్జింగ్. సో ఇవన్నీ కంట్రోల్ సెట్టింగ్స్ అన్ని మనకి ఈ వాంటేజ్ యాప్లో అయితే మనకు దొరుకుతాయి. సో నేను ఆల్రెడీ పాత వీడియో అన్బాక్సింగ్ వీడియోలో అయితే ఈ వాంట్ యాప్ గురించి అయితే నేను అన్ని డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి. బట్ ఫర్ యువర్ సేక్ నేనైతే కొన్ని చూపిస్తాను. ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అయితే వాంటేజ్ ఇలాగైతే ఉంటుంది. ఇది మనకి GPUని ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు. నెట్వర్క్ బూస్టర్ అయితే ఉంది. ఆటో క్లోజ్ అయితే ఉంది. కొన్ని యాప్స్ కావాలంటే ఆటో క్లోజ్ అయితే ఉంటుంది. అలాగే GPU వర్కింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. టచ్ లాక్ అయితే ఉంది. ఇక్కడ చూసి సిస్టమ్ టూల్స్ అయితే ఉంటాయి. పైన మనకి గ్రాఫిక్స్ సంబంధించిన ఏవైతే CPU, గ్రాఫిక్స్ కార్డ్, ర్యామ్ సంబంధించిన కొన్ని ఇన్ఫోగ్రఫీస్ అయితే పైన కనిపిస్తుంటాయి. అలాగే ర్యాపిడ్ ఛార్జ్ అనేసి మన క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉంది. వైఫై సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అడాప్టివ్ రిఫ్రెష్ రేట్. సో మనకు కావాలంటే 60 Hz నుంచి 144 Hz వరకు మనం అడాప్టివ్ అయితే అంటే లైక్ ఛార్జింగ్ చేసినప్పుడు మనకి 144 Hzకి వెళ్తుంది. సో మనకి ఛార్జింగ్ డిస్కనెక్ట్ చేసినప్పుడు 60 Hzకి వస్తుంది. మనకి ఏంటంటే బ్యాటరీ అనేది సేవ్ చేస్తుంది అనమాట. అలాగే మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మనం డైరెక్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసిన వెంటనే మన పవర్ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఫ్లిప్ ఆన్ అనేసి అయితే ఉంటుంది. సో ఆ ఫీచర్ అయితే నాకు చాలా ప్లస్ అయితే అనిపించింది. టోటల్గా మనం ఈ యొక్క వాంటేజ్ యాప్ నుంచి సాఫ్ట్వేర్స్ కానీ హార్డ్వేర్ స్కాన్ చేయడం కానీ లేదంటే కీబోర్డ్ సంబంధించిన RGB లైట్ కంట్రోల్ చేసుకోవడం కానీ పవర్ సంబంధించినవి డిస్ప్లే, సో ఎవ్రీథింగ్ మనం ఇక్కడి నుంచి అయితే మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు అనమాట. అది నాకు చాలా బెటర్ అనిపించింది. మనకి ఫ్యాన్ సిస్టమ్ అయితే కూలింగ్ సిస్టమ్స్ ఉంటుంది కదా, ఇది చాలా బెటర్గా అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేశారనమాట. ఇందులో నేను ఫోటోషాప్ కానీ ప్రీమియర్ ప్రో అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్, క్రోమ్ ట్యాబ్, సో ఇవన్నీ వేసి నేను ఎడిటింగ్ అయితే చేస్తాను. బట్ ఏదైతే దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ కూడా మనకు తగ్గదు. అండ్ మనకి ఇది ఫ్యాన్ నాయిస్ అయితే కూడా చాలా లో నాయిస్ అయితే వస్తుంది. నేను వెరీ రేర్ సిచ్యువేషన్లో మనకి ఫ్యాన్స్ అనేది హై క్లాక్ స్పీడ్లో తిరగడం అయితే గమనించాను. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి మీరు ఎంత లోడ్ వేసా కానీ మనకి ల్యాప్టాప్ అనేది ఫ్యాన్ చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది. ఎక్కడ మీరు గమనించరు, లైక్ ఐడెంటిఫై చేయరు ఈ ఫ్యాన్ తిరుగుతుందా లేదా అనేసి అయితే అదొకటి నాకు చాలా బెటర్గా అయితే అనిపించింది అనమాట. సో ఇవి ఎంతవరకు నాకు Lenovo LOQకి సంబంధించిన ల్యాప్టాప్లో ప్రోస్ అనేటివి. సో ప్రోస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. బట్ ఇందులో మనకి డార్క్ సైడ్ అయితే కూడా ఉంది, లైక్ కాన్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ కాన్ వచ్చేసరికి నాకు బ్యాటరీ బ్యాకప్. సో బ్యాటరీ బ్యాకప్ చాలామంది ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉంటారు ఎక్కువ రావాలనేసి. బట్ రియాలిటీ గురించి మాట్లాడితే సో బ్యాటరీ బ్యాకప్ ఇందులో 60 Wh బ్యాటరీ యూస్ చేశారు. మనకి ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 80% 60 మినిట్స్లో ఛార్జ్ అవుతుంది. బట్ ఏదైతే నార్మల్ యూసేజ్కి మనకి 2 నుంచి 2.5 అవర్స్ మధ్యలో అయితే మనకి బ్యాకప్ అయితే వస్తుంది, లైక్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అంతమించి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. లేకపోతే మీరు ఎడిటింగ్ లైక్ ఛార్జింగ్ ఆఫ్ చేసి ఓన్లీ బ్యాటరీ బ్యాకప్ మీదే మీరు ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం less than 1 అవర్లో అయితే మనకి బ్యాటరీ
కంప్లీట్ అయిపోతుంది. అది మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ మీరు పవర్ కనెక్ట్ చేసినప్పుడే మనకి ఈ సిస్టమ్ అనేది ఫుల్ పవర్లో అయితే రన్ అవుతుంది. మీరు బ్యాటరీ బ్యాకప్ మీద రన్ చేద్దాం అంటే ఫుల్ పవర్లో రన్ అవ్వదు. అండ్ వాంటేజ్ యాప్లో మనకైతే పర్ఫార్మెన్స్ సెట్టింగ్ అయితే కూడా మనం చూస్ చేసుకోలేం. సో అది నాకు కొంచెం డ్రాబ్యాక్ అయితే అనిపించింది. నెక్స్ట్ పోర్ట్స్. ఈ సిస్టంలో మనకి అన్ని పోర్ట్స్ ఇచ్చారు. టైప్ సి పోర్ట్ అయితే ఉంది, టైప్ ఏ పోర్ట్ అయితే ఉంది, ల్యాన్ పోర్ట్, HDMI 2.1 పోర్ట్ అయితే ఉంది. బట్ ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్ అయితే మాత్రం ఇందులో మీకు డెడికేటెడ్గా మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. లైక్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న కంటెంట్, సో మైక్రో SD కార్డ్ ఉంది కదా, దాన్ని డైరెక్ట్గా ల్యాప్టాప్ కనెక్ట్ చేయలేను. ఏదైనా నాకు సపరేట్గా డాంగుల్ తీసుకోవాలి, మైక్రో SD కార్డ్ రీడర్ డాంగుల్ ఉంటుంది కదా అదే తీసుకోవాలి, లేదా కెమెరాని డైరెక్ట్గా USBతో నేను కనెక్ట్ చేయాలి. అదొకటి నాకు చాలా డ్రాబ్యాక్ అయితే అనిపించింది. థండర్ బోల్ట్కి అయితే కూడా సపోర్ట్ చేయదు, ఓన్లీ టైప్ సి మాత్రమే అంది. సో థండర్ బోల్ట్ ఎందుకు యూస్ అవుతుందంటే ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఏదన్నా ఎక్స్టర్నల్ GPU కనెక్ట్ చేసుకుందాం అని అనుకుంటే సో మీరు థండర్ బోల్ట్ యూస్ చేసి కనెక్ట్ అయితే చేయొచ్చు. బట్ అంత అవసరం అయితే లేదు. ఇందులో మనకు ఆల్రెడీ 4060 గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉంది. థండర్ బోల్ట్ కూడా మనకి ఇచ్చింటే బెటర్ అనిపించింది. ఆ ప్రైస్ ట్యాగ్ మనం అరౌండ్ 1.25 లేదంటే 1.13 lakhs అయితే మనం పే చేస్తున్నాం అనమాట ఈ ల్యాప్టాప్. బట్ థండర్ బోల్ట్ ఇచ్చింటే బెటర్గా అయితే ఉండదు. కీబోర్డ్ విషయానికి వస్తే ఇందులో డెడికేటెడ్గా నంప్యాడ్ అయితే ఉంది. సో డెడికేటెడ్ నెంబర్స్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు. కానీ సో ఇక్కడ నేను చాలాసార్లు ట్రై చేశాను నంప్యాడ్ యూస్ చేద్దాం అనేసి, బట్ నాకైతే వర్క్ అవ్వలేదు అనమాట. సో అలాగే దీన్ని కస్టమైజ్ అయితే కూడా మనం చేసుకోవచ్చు. సో నేనైతే ఎడిటింగ్కి కస్టమైజ్ చేద్దాం చూసా కానీ అక్కడ కూడా ఇది వర్కౌట్ అయితే అవ్వలేదు. ఒకవేళ మీరు దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ప్రజెంట్ అయితే నేను ఈ యొక్క నంప్యాడ్లో అయితే వాడలేకపోతున్నాను. ఈవెన్ దో నేను లాక్ చేశా కానీ అన్లాక్ చేశా కానీ నాకు సేమ్ ఇష్యూ అయితే ఉంది. సో అదైతే మీరు మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి గమనించాను, మనకి స్పీకర్స్ అనమాట. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. బట్ కొన్నిసార్లు నేను యూట్యూబ్ వీడియోస్ ప్లే చేసేటప్పుడు కానీ లేదంటే ఏమన్నా మూవీస్ చూసేటప్పుడు కానీ స్పీకర్ అవుట్పుట్ అనేది మనకి అంత బాగా రావడం లేదనమాట. లైక్ ఏదో ల్యాగ్ అవుతున్నట్టు లేదంటే వాయిస్ కట్ అయిపోతున్నట్టు అలాగైతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా యూట్యూబ్ వీడియో ప్లే చేసేటప్పుడు అక్కడ యాడ్స్ వస్తే యాడ్కి వాయిస్ రాదు. దాని తర్వాత నా వీడియో ప్లే అయినా కానీ లేదంటే సమ్ అదర్ పర్సన్ వీడియో ప్లే అయినా కానీ సో అప్పుడు వాయిస్ వస్తుంది. స్పీకర్ గురించి నాకు అంత నచ్చలేదన్నమాట. సో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి నేను ఎక్కువ మ్యాక్సిమం నేను అయితే ఇయర్ ఫోన్స్ అయితే యూస్ చేస్తాను, TWS ఇయర్ ఫోన్స్ అయితే. అది ఒకటి నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. సో నేను ఒక్కనే ఫేస్ చేస్తున్నాను లేదంటే అందరు ఫేస్ చేస్తున్నారు నాకైతే ఐడియా లేదు. బట్ నేను కొన్ని వీడియోస్ చూసేప్పుడు వాళ్ళ స్పీకర్ అని చాలా బాగా వర్క్ అవుతుంది. బట్ అండ్ ఇంకొకటి ఓవర్ వెయిట్. సో ఈవెన్ మనకి ల్యాప్టాప్ మాత్రమే 2.4 kg అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది గేమింగ్ ల్యాప్టాప్, పక్క గేమింగ్ ల్యాప్టాప్. బట్ మీరు ఎప్పుడైతే ఛార్జర్ యాడ్ చేస్తారో అది మనకి 3 kg దాకా అయితే వెళ్తుంది, 3 kgs వరకు అయితే వెళ్తుంది. సో నేను నా జాబ్ పర్పస్ మీద నేను అప్పుడప్పుడు ట్రావెలింగ్ అయితే చేస్తుంటాను. సో నా పర్సనల్ ల్యాప్టాప్ అట్ ద సేమ్ టైం నా ఆఫీస్ ల్యాప్టాప్. సో ఈ రెండు మనకి ఇంచుమించు ఇది ఒక 3 kg, అదొక 1.5 ఉంటుంది. సో టోటల్గా 4.5 kgs అయితే నేను వెయిట్ క్యారీ చేయాలి. అండ్ నా సపరేట్ లగేజ్ అయితే కూడా ఉంటుంది అనమాట. సో నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. సో మరీ ఓవర్ వెయిట్ లాగా అయితే వెళ్ళిపోయింది. సో ఒక్క ల్యాప్టాప్ మనకి 3 kgs వరకు అయితే ఉంటుంది. ఒకసారి మీరు దీన్ని కన్సిడర్ చేయండి. ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు మాత్రం చాలా ఓవర్ వెయిట్ అయితే ఉందన్నమాట ల్యాప్టాప్ అయితే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో మీరు ఎక్కువ డస్టీ ఏరియాలో అంటే మీ ఇంట్లో ఎక్కువ దుమ్ము ఉండి అటువంటి ప్లేస్లో ఈ ల్యాప్టాప్ని అయితే మీరు పెట్టకండి. బికాస్ మనకి బాటంలో ఎయిర్ ఇంటేక్స్ అయితే ఉంటాయి. లైక్ ఫ్యాన్స్, కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా. సో ఆ ఫ్యాన్లు ఏదైతే మనకి ఫ్యాన్ సక్ చేసి మనకి బ్యాక్ సైడ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి. సో అక్కడి నుంచి మనకు ఎయిర్ అనేది ఎగ్జాస్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకు ఎక్కువ డస్ట్ ఉన్న ఏరియాలో చూస్తే మన కింద ఎయిర్ సక్ చేస్తుంది కదా. సో దాంతోపాటు మనకి ఇది దుమ్ము కానీ డస్ట్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే సక్ చేసుకుంటుంది. అక్కడ ఏదైతే మనకి బోజులాగా అయితే పడుతుంది అనమాట. సో ఎక్కువ మీరు డస్టీ ఏరియాలో ఉంటే మాత్రం జాగ్రత్తగా అయితే ఉండండి. కింద ఫ్యాన్స్ ఉంటాయి కదా, అవి చెడిపోవడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో గైస్ ఇది లెనోవో ఎల్వోక్యూకి సంబంధించిన కంప్లీట్ రివ్యూ ఆఫ్టర్ 3 months. సో ఇంకా ఈ ల్యాప్టాప్ మీద మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ కొంతమంది ప్రోగ్రామింగ్ కూడా యూస్ చేయొచ్చా, 3D రెండరింగ్ ఉంటుంది కదా వాటి ఇక్కడ యూస్ చేయొచ్చా అంటే చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ మా సిస్టర్ అయితే ఇందులో పైథాన్ అలాగే జావాకి సంబంధించిన కోడింగ్స్ అయితే కూడా నేర్చుకుంటుంది. అలాగే మీరు కావాలనుకుంటే 3D బ్లెండర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ 3D కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ యూస్ చేద్దాం మీరు దాని మీద డెడికేటెడ్గా ఉన్నాం అని అనుకుంటే బెటర్ మీరు 32 GB లేదంటే 64 GB ర్యామ్ని అయితే ఎక్స్పాన్షన్ అయితే చేసుకోండి. సిస్టమ్ అనేది చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.